శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం గృహ నిర్మాణానికి కానీ వ్యాపార సంస్థలకు కానీ అంటే ఒక ఫ్యాక్టరీ లాంటివి నిర్మించేటప్పుడు అవ్వచ్చు, ఏదైనా ఒక గృహం నిర్మించేటప్పుడు ఎటువంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గృహ నిర్మాణం, వ్యాపారానికి నిర్మాణం అన్నది ఇంచుమించుగా రెండోటికి కూడా కరెక్ట్గానే స్థలాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రాథమిక సూత్రాలు ఏముంటాయి? ఏ స్థలమైనా సరే మనకి చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి. స్క్వేరు, రెక్టాంగిల్. అయితే తూర్పు వైపు భాగం తీసుకుంటే తూర్పు వైపున ఎత్తైన కొండలు కానీ పర్వతాలు కానీ ఉండకూడదు. సో అలాగే తూర్పు వైపుగా మన స్థలానికి ఆనుకొని ఒక కాలువ లాంటిది ఏమైనా ప్రవహించడం కూడా అంత మంచిది కాదు. అంటే ఏదైనా ఒక మైదాన ప్రాంతంగానే ఉంటే తూర్పు అంతా కూడా ప్లెయిన్గా ఉండాలి. తూర్పులో దూరంగా చెరువు లాంటివి ఉన్నా పర్వాలేదు, కానీ కొండల లాంటి తూర్పు వైపు ఉండకూడదు. అలాగే ఉత్తరానికి కూడా మనకు అదే వర్తిస్తుంది అన్నమాట. ఎంతసేపు కూడా ఉత్తరము తూర్పు మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే మనం ఎంచుకున్న స్థలం కూడా రోడ్డుకి కొంత ఒక 3 అడుగులో 2 అడుగులో ఎత్తుగా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డుకి డౌన్గా ఉండకూడదు. రోడ్డు కన్నా 1 అడుగో 2 అడుగులో డౌన్గా ఉండకూడదు అన్నమాట. అంటే మనం ఇంటి నుంచి కానీ ఆ వ్యాపార సంస్థ కిందకి దిగినప్పుడు ఒక మెట్టు కింద దిగాలి తప్ప లోతు నుంచి బయటికి వెళ్ళినట్టు ఉండకూడదు. ఖచ్చితంగా గొయ్యిలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే దక్షిణ పడమరలు కూడా అటువైపు ఎత్తైన కొండలు, ఎత్తైన బిల్డింగ్లు ఉన్నా పర్వాలేదు. అయితే దక్షిణ పడమరలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోతైన గొయ్యలు, చెరువులు, తటాకాలు, ఈ కాలువలు 100% ఉండకుండా ఉంటే మంచిది. సో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పెద్ద ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటిది, లేదంటే అది వ్యవసాయ క్షేత్రం అన్నా సరే దాన్ని అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ విలువలు పాటించడం మంచిది. అది 4 చతుర్థాలుగా 4 వైపులా సమాన కొలతలు కానీ, లేదంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆ కొలతలు కరెక్ట్గా రెక్టాంగిల్ కానీ తూర్పు పడమర ఇలా ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ఏదన్నా ఒక మూల తగ్గినా, ఒక మూల పెరిగినా, త్రికోణాకారంలో స్థలం ఉన్నా, అలాగే ఏంటంటే షడ్భుజంగా ఉన్నా, రౌండ్గా ఉన్నా, బండి ఆకారంలో ఉన్నా, కొన్ని స్థలాలకి ఏంటంటే దండాకారంలో ఉంటాయన్నమాట. అంటే ఎలా ఉంటుంది? ఆ రోడ్డు ఫేసింగ్ ఏమో ఒక 20 అడుగులు ఉందనుకుంటాం, ఆ లోతు 100 అడుగులు ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఉండకూడదు. రోడ్డు ఫేసింగ్ ఎంతైతే ఉందో దానికి రెట్టింపు మాత్రమే లోతు ఉండాలన్నమాట. అంటే 20 × 40, 30 × 60, 100 × 200 ఆ విధంగా ఉండాలి తప్ప 30 × 90, 30 × 120 ఆ విధంగా కొలతలు ఉన్నా కూడా అది దండాకార స్థలంగా భావించి ఆ ఇబ్బందులు అవుతాయి. అలాంటి స్థలం ఉన్నప్పుడు దాన్ని 2 భాగాలుగా విభజన తీసుకోవాలి తప్ప ముఖ్యంగా వ్యాపారానికి ఎన్నుకునేటప్పుడు స్థలం యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాగే మరి ఎటువైపు అయితే మెయిన్ రోడ్డు ఉంటుందో అటువైపు మాత్రమే మెయిన్ ద్వారాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఏదో మనకి దక్షిణం మెయిన్ రోడ్డు ఉంది, లేదంటే పడమర మెయిన్ రోడ్డు ఉందని చెప్తే ఆ పడమర దక్షిణ మెయిన్ సింహద్వారం మానేసి ఉత్తర తూర్పుకి తిరిగిలాగా వెనక్కి పెడుతున్నారు అన్నమాట. అంటే ఒక వరుసలో లేకుండా బ్యాక్ సైడ్ సింహద్వారం పెట్టడం కూడా చాలా రాంగ్ అవుతుంది. మీరు నడక ఆ విధంగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ తూర్పు పడమర వైపు మెయిన్ రోడ్డు ఉంటే పడమర సింహద్వారమే పెట్టాలి, దక్షిణ వైపు రోడ్డు ఉంటే దక్షిణ సింహద్వారమే పెట్టాలి తప్ప అటువైపు మానేసి మనకి నచ్చిన దిక్కులో పెట్టుకున్నా కూడా గృహానికి ఖచ్చితంగా దోషం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ మీకు నడక కావాలంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెట్టుకోండి, కానీ దక్షిణ పడమర స్థలాలకు మాత్రం కంపల్సరీగా అటువైపు సింహద్వారం పెడితేనే అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రహరీ నిర్మాణంలో కూడా ఖచ్చితంగా తూర్పు ఉత్తరాల కన్నా దక్షిణ పడమరాలు కనీసం 4 అంగుళాలు కన్నా ఒక 5 అంగుళాలన్నా ఒక అడుగన్నా ఎత్తు మాత్రం ఉండాలి. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాథమిక వాస్తు పనిచేసే అవకాశం ఉంది. అందులో ఉన్నటువంటి వ్యాపారం కూడా సజావుగా సాగే అవకాశం ఉంది. స్వస్తి.